ఇప్పుడు దాకా ఒక ఆరాధన అవ్వచ్చు, ఇప్పుడు దాకా ఒక సువార్తలు అవ్వచ్చు, ఇప్పుడు దాకా ఏదో వెలుగు చేసుకుంటుండొచ్చు, ఇప్పుడు దాకా ఉద్యోగం చేసుకుంటుండొచ్చు, ఇప్పుడు దాకా ఒక వంటగదికి పరిమితం అయిపోవచ్చు, ఇప్పుడు దాకా ఏదో ఒక పనికి పరిమితం అయిపోవచ్చు. అయితే అక్కడే నిన్ను ఒక రోజా పువ్వులో చేయబోతున్నాడు. నీ చుట్టూ మాత్రం తెల్లటి పొరలు పట్టుకోండి. తెలుగుకు దేనికి గుర్తు? కల్మసం లేని దానికి గుర్తు. తెలుగు దేనికి గుర్తు? మచ్చ డాగు లేని దానికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది లోన 3 రకాల గుణాలు ఉన్నాయి. తెల్ల సోన చెప్పండి, పసుపు సోన, ఆ పైన తెల్లటి పెంకి. హల్లెలూయా. ఈ పెంకి బతుకు తెల్ల బతుకు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులుగా కనపడుతున్నారు కానీ పెంకిలాగా ఉన్నారు. హల్లెలూయా. పాట పాడమంటే గౌరవించండి, గౌరవించండి. ప్రార్థన ఏమంటే గౌరవించండి, గౌరవించండి. అసలు ఏమంటా అవి బాబు రేపు చేద్దాం వచ్చిన ఇప్పుడైతే. హల్లెలూయా. ఇంకొక పెంకులు ఉన్నాయి, అవి ఏంటంటే అలవాటు పెంకులు. హల్లెలూయా. అలవాటు పాటలు ఒక హల్లెలూయా, హల్లెలూయా. మిమిక్రీ వాడు కొన్ని నేర్చుకుంటున్నాడు, ఆ తర్వాత మళ్ళీ అయిపోయినాడు దిగిపోతాడు. హల్లెలూయా. వాడు అడుగుతాడు, ఎన్ని గంటలు ఇస్తారు నాకు అయ్యమని. హల్లెలూయా. చదువు చెప్పండి, చెప్పండి. నీవు అలా ఉండడానికి వీలు లేదు. నీవు ఒక జీవజలముగా ఉండాలి. 90 కొడుకు నీరు కొత్త నీరు బయటకు వస్తూనే ఉండాలి. కొత్త వర్తమానాలు వస్తూ ఉండాలి. కొత్త అద్భుతాలు జరుగుతూ ఉండాలి. ఎప్పుడో జరిగిపోయిన అద్భుతాలు, ఎప్పుడో జరిగిపోయిన సాక్ష్యాలు, ఎప్పుడో జరిగిపోయిన ఈ న్యూ లైఫ్. ప్రతిరోజు ఒక అద్భుతంగా ఉండబోతున్నాం. ప్రతిరోజు ప్రతి క్షణము ఒక మహిమగా ఉండబోతున్నాం. ఎంత కొంచెం చెప్పండి. నా చదువు ఏమైపోయింది, నా లైఫ్ ఏమైపోయింది, నా కుటుంబం ఏమైపోయింది, నేను ఎవరంటే వాడిని, నేను ఎక్కడుండే వాడిని, నేను అందరిలాగే పుట్టాను కదా, అందరిలాగే మా అమ్మ పెంచింది కదా, అందరిలాగే మా నాన్న పెట్టాడు కదా. కానీ ఇప్పుడు చూస్తే నా లైఫ్ ఇలా ఉందేటి, ఇలా చేతులు చాపేలాగా ఉందేటి అని అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు చెక్కాలు కోసుకుని వెళ్ళబోతున్నావు. ఈ ప్రవచనంకి ఎంత గట్టుకుంటు ఒక మనిషి పెంకి ఉంది, తెల్ల పెంకి. ఏమని తెలుసా? ఆ పెంకి వద్దని బాబు, ధనం అంతా కీడుకు మొదలన్నాడు కదా దేవుడు. అందుకని అసలు వద్దాడు. అసలు నాకు మీరు ప్రార్థన చేయండి కానీ నాకు అది వద్దులండి. నోరు హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో గుడ్లో నూనె లేదు కానీ, గ్యాస్ పని లేదు కానీ, హల్లెలూయా. పెంకి, హల్లెలూయా. పెంకి గుణం, హల్లెలూయా. దేవుడు వచ్చి పెంట కుప్పల నుండి దీనిని పైకెత్తుతానని ప్రవచనం రాస్తుంటే, దరిద్రుడు నీకు ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారితే వాక్యాన్ని మప్పి పెట్టేద్దావా? మోసపరుసు ఆత్మలారా, భ్రమపరిచే ఆత్మలారా, నా దేవుడు ఏమన్నాడో తెలుసా? అందుకే కొత్త నిబంధన గ్రంథంలో స్టార్టింగ్ జమీందారు పేర్లు రాశాడు. అబ్రహాము కొత్త చేతులెత్తి చెప్పగలరో చెప్పండి. ఎండి వద్దు, భూములు వద్దు, చేరొద్దు, మంచి మంచి బట్టలు వేసుకోవద్దు, చిరిగిపోయే బట్టలు వేసుకో. ఎవడు చెప్పాడు నీకు?
ఎవరు చెప్పాడు నీకు? దేవుడు చెప్పాడు. నిన్ను నిబంధనగా చేయబోతున్నాడు, కొత్త నిబంధనగా చేయబోతున్నాడు. క్రొత్త నిబంధన చేస్తే తక్కువ అనుకోవాలి. అమ్మా ఎంత నీ చీర రేట్ అని అడగాలి. కొత్త నువ్వు వేసుకున్న షూ, నువ్వు వేసుకున్న డ్రెస్, నీ ఇంటి లైఫ్, నీ లైఫ్ మొత్తం సాధ్యమైపోతుంది. నేను ప్రవక్తగా ప్రవచిస్తున్నాను. ఈ రోజు ఈ మందిరంలో ఎంతమంది వారు వారందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది వరకటి లాగా నీ లైఫ్ ఉండదు, ఇది వరకటి నా లైఫ్ ఉండదు. కొత్త కొత్త అద్భుతాలు చూడబోతున్నారు, కొత్త కొత్త ఆశ్చర్యాలు చూడబోతున్నారు. ఏమన్నారు కదా, తేలు నడక చూసారా మీరు? తేలు తలకైతే గడుస్తుందా? చెప్పండి చెప్పండి. అలా తేలు దానికేమో 4 కాళ్ళు ఉంటాయి, దాని కాపాడుకుంటుంది. హల్లెలూయా. కానీ వెనకాల నుంచి వచ్చేది లాగా, వెనకాల నుంచి వేసేస్తుంది. ఏమో పేసేద్దో తెలుదు. ఈ మధ్యలో నుండి అలా అయిపోతున్నా, ఈ మధ్యలో నుండి అలా బలహీన అయిపోతున్నా. అయ్యి బాబోయ్, నువ్వు బతికి చీటికి మట్టికి రోగం ఉన్నావు, తెగినట్టున్నావు. అయ్యి బాబోయ్, ఇదిగో నువ్వు అలా నువ్వుంటే పెందరగాడు చచ్చిపోతావు అని అలా వెనకాల నుంచి వస్తుంది. వెనకాల నుంచి ఉంటుంది ముందు, బయటికి వెళ్ళకూడదు ముందు. హల్లెలూయా. నీ పిల్లలు పాడైపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎదగలేవు ఇంకా. హల్లెలూయా. మీరు చెప్పండి, తేరు పుట్టినప్పుడు ఎంత కమ్మగా వేశారు అబ్బా, ఇంకోసారి పక్కన అంటాడు ఎవడన్నా? అది చెప్పండి. అలా తేరు పుడుతున్నప్పుడు ఎలా అంటారు? వచ్చే 2 చేతుల మీద అంటారా? కొంతమంది అలాగే అన్నట్టుగా పెట్టారా మొక్కలు? కొంతమంది అలా అయితే తెలుసా, రోజు తేరుతో కుట్టించుకోకుండా పడుకోము మేము అన్నట్టుగా పెట్టారు మొక్కలు. హల్లెలూయా. తేలి ఏం చేస్తుంది తెలుసా? అది వెనకాల ఉంటుంది, దాని విషం తోకలో. హల్లెలూయా. కొంతమంది తోకలతో వస్తున్నారు. హల్లెలూయా. నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. కానీ ఆ తోకలు కనబడవు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ తోకలు కనబడవు, కానీ ఆ తోకలు అంటాయి, ఇదిగా మొన్న డాక్టర్తో చూపించుకున్నా కదా, టాబ్లెట్లన్నీ వాడుతున్నా కదా, తగ్గిందా మళ్ళీ పెరుగుతుందా అన్నప్పటికీ విషం ఎక్కిపోయి అయ్యి బాబోయ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక తేలు వస్తుంది, తోక కనబడదు. హల్లెలూయా. హలో ప్రైజ్ ది లార్డ్. సూపర్, ఎలాగున్నావు? బాగున్నావా? నీ గురించి ఆలోచిస్తున్నాను కమా అని చేసి ఏమంటదంటే, నీ గురించి అలా కూడా ఎలా చెప్తున్నారు, నీకోసం అలాగే రాస్తున్నారు అని కొన్ని ఏమంటారు కనబడమండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చెప్పు. అలాంటి తేళ్ళు అన్ను పుణ్యం తెల్లని కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోయాయి. చెప్పుడు వంటి మాటలు విని ఎంతో మంది విలువైన జీవితాలు నాశనం చేసుకున్నారు. ఎంతో మంది సర్వ ప్రపంచంలో ఎవరు చూడలేని సమస్యలు ఈ వర్తమానం ఇక్కడ మీకేనుకుంటారా? ఈ లైవ్ ద్వారా యావత్తు ప్రపంచానికి వెళ్తుంది. నీ కూడా ఉన్న వారి నమ్మకం అది బహుశా తేలైతే ఎప్పుడు నీకు విషమిక్కిస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం చెప్పమంటున్నాడు. హల్లెలూయా. 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 తేలు ఉండవు, పావురాలు ఉండబోతున్నాయి. హల్లెలూయా. చూపించబడ్డారా? హల్లెలూయా. రండి, కమాన్. ప్రసంగం అయిపోయింది. పరమగీత గ్రంథంలోకి రండి. హల్లెలూయా. కమాన్ కమాన్ కమాన్. హల్లెలూయా.
అంతకంటే ముందు పరమగీతాలు వచ్చాడంటే ముందు 78 53 వచ్చి చదవండి. కావాలి గమ్మునే. ఓ రాత రమ సటకో రోలు తోర బల బర బాబా రిందల రాయంద్ర బహౌరకర. ఎంత మంది చూసారో వాక్యానికి ఎంత స్పీడ్ గా తీయపోతున్నారు. వారు భయపడకుండా ఏం చేయకుండా వారు భయపడకుండా నీవు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. ఇప్పటి వరకు నువ్వు దేనిని చూసి భయపడ్డావు? దాని నుంచి భయపడకుండా ఏకుండా పగిలిపోయకుండా చెప్పు. ఇది తెలుసా మన మధ్యలో నీవని చదువుతున్నారా? ఇదిగా ఉండే ఇలా చూడు. ఎనక జీవితాన్ని గతాన్ని చూపించేది ప్రతిదీ తేడా. గతాన్ని చూపించి గతాన్ని నీ కళ్ళ ముందుకు 24 గంటలు తీసుకొచ్చేది తేడాలో. అదే సమయంలో కూడా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీ మీద వచ్చినప్పుడు పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి చెప్పే సాక్ష్యం కూడా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీర్పు, పాపము, నీతి ఈ మూడిటిని బోధించి నడిపిస్తాడు. చాలా మంది అప్పుడు అలసిపోయారు. అది ఎవడో పనికి మళ్ళీ చెప్పాడు ఏమనంటే వినడం అంటే 45 నిమిషాలు ఏంటారంట. హల్లెలూయా. అది నాకు దొరికితే మామూలు కాదు, ఏరియాలాగా ఓసిపోతాం చెప్తాను. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. అది ఇచ్చడం లేదో చచ్చడం లేదో తెలియదు కానీ గ్రౌండ్లు నిండిపోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవం గల దేవుని నోటి మాట మాట్లాడుతుంటే నీవు సరిదిద్దుకోలేవా? సరి చేసుకోలేవా? ప్రవర్తన మార్చుకోలేవా? పరిశుద్ధత వెంబడి పరిశుద్ధతలోకి రావడానికి ప్రయత్నించవా? నేను ప్రయత్నిస్తున్నాను. గుడ్డు నుండి పావులు వేస్తాయి. హల్లెలూయా. గుడ్డు నుండి హల్లెలూయా. గుడ్డు అనగా దేవుని మందిరానికి చూచుకునేవారు మీరు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వేదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వేదైతే చూస్తున్నావో అదే వింటావు. ఏదైతే అనుభవిస్తున్నావో అదే చూస్తావు. అభివృద్ధి వెంబడి అభివృద్ధి. ఇక్కడ చెప్తున్న మాట వినుందా? అభివృద్ధి చూడబోతున్న సేవకుడు వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత మాట చదవండమ్మా. భయపడక ఆయన వారిని సురక్షితముగా నడిపించును. చేపలు అక్కడ ఉంటాయని చెప్పి నేను ఇందాక కొట్టండి 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 చేపట్లు. కొట్టండి 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 చేపట్లు. హల్లెలూయా. కొంతమంది చాలా పాపమ్మ పోనీలే నన్ను బాధ పెడితే బాధ పెట్టిందిలే, నన్ను బాధ పెడితే బాధ పెట్టాడులే, పోనీలే దేవుడే క్షమించాడు కదా మనం కూడా నేను క్షమిస్తున్నాను. అరే తమ్ముడా, ఎవరిని క్షమించమన్నాడు తెలుసా? అన్యుని క్షమించమన్నాడు. నీవు క్రీస్తు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, అన్యుని హింసిస్తున్నప్పుడు అక్కడ వారిని క్షమించమన్నాడు కానీ నామకథ క్రైస్తవుని క్షమించడం. నీ వెనకాల ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి దుష్ట మృగాలాగా నిన్ను అణిచి వేస్తున్న వారిని భరించమన్నాడు. ఏం చెప్పాడో తెలుసా? దేవుడు శత్రువులు అంటే దుష్టుడు. అందుకే కీర్తనలో స్టార్టింగ్ చెప్పాడు దుష్టుల ఆలోచనలు చెప్పు. నేను అందుకే మరి రాపుతాను, నేను అందుకే
నేను అందుకే మరి రానన్నాను. వద్దనేమో వాడు వదలడు. వెళ్ళినప్పటికేమో 10, 12, 12 అవుతుంది. ఏమనుకున్నారు అసలునే మండిపోతాడికి సంవత్సరం తరబడి వాడు దెయ్యాలలా పెంచి పోషించి సినిమా బీరు తర్వాత ఈ లోకంలో ఉన్న ఆడతాయి మొగోడు పక్క కక్క మొక్క గుంట మొక్క హల్లెలూయా 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 చెప్పు. ఈ రోజు నువ్వైనా మారాలి, లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి దయ్యాలన్నా విడిచిపోవాలి. నీ లైఫ్ ను మొత్తం చేంజ్ చేసే అభిషేకము నీతో మాట్లాడుతుంది. నీ కుటుంబాన్ని కట్టే అభిషేకం నీతో మాట్లాడుతుంది. చెదిరిపోయిన వారిని చేరదీసే అభిషేకం మాట్లాడుతుంది. ఏ తలవైతే నీ ఎదుట తల ఎత్తుకుని అయిపోయింది నీ బతుకు అన్నదో అది తల తెచ్చుకుంటుంది. నీ తల పైకి ఎత్తుకో. ఎంతమంది ఎత్తుకుంటున్నారో గట్టిగా చెప్తున్నారు. సరిపోలేదు శబ్దం రావాలి. ఇంకా 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 ఎన్ని రోజులు తలదించుకుంటా? నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు, నీ వీధిలో వాళ్ళ ముందు, నీ స్నేహితుల ముందు, నీ ఇరుగు పొరుగు వారి ముందు, నీ పుట్టిన ఊరిలోనే స్వేచ్ఛగా బతకలేకపోతున్నావే, నీ ఇంటిలోనే స్వేచ్ఛగా ఉండలేకపోతున్నావే, నీ మంచం మీద తలగడ ఉంటుంది, దుప్పుడు ఉంటుంది, అన్నమైన పరుపు ఉంటుంది, కానీ అటు ఇటు తెల్లవాళ్ళు తిరుగుతున్నావే, నిద్ర పడతావేదే, నీ మనసుకు నెమ్మది లేదే. ఏమైతుంది నీ జీవితం? ఎవరి చేతుల్లో ఉంది నీ లైఫ్? అర్థమవుతుందా? సర్పము నీడలో చాలా మంది ఉన్నారు, కానీ ఆదిగత సర్పాన్ని 2గా నరికేశాడు, సిలువలో వేశాడు. సర్పాన్ని తొక్కేశాడు, సర్పం తల చెడుగా వేశాడు. ఆ సర్పాల తలకాయ నరికి తొక్కి నాడలాగేశాడు. పోగతో ఆడుతున్నాడు ఆడుతున్నాడు, ప్రపంచంలో పోగును ఆడుతున్నాడు. ఆ పోగును కూడా ఎంత ముక్కలు నడగడానికి ఆదిలో అపోస్తల కార్యాలు రాశాడు. లోకము ఎక్కడ స్థిరపరచబడుతుంది, అద్భుతాలు మార్చకార్యాల చుట్టూ తెలియదు, అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు కానీ విని రీతిలో నీ జీవితం ఎల్లకాలంలో వదిలాగే పడదు. కొత్త మార్పు చూడాలి, చూడడానికి నీకు వచ్చు. అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పండి. అందరూ ఒక్కసారి హల్లెలూయా. సముద్రంలో ముంచి వేసను. హల్లెలూయా 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 చెప్పండి. ఆశీర్వాదం కావాలా ముగించేనా? చెప్పండి. మీ లైఫ్ మారాలా వద్దా? చెప్పు. 2023లో ఉండాలనుకున్నావా? మారాలా? ఎంతమంది ఓటేస్తున్నారు? ఓటంటే పరిచయం లేదు. వచ్చేస్తుంది ఇండియా దేశం అంతా హస్తం రాబోతున్నాయి. హస్తం రాబోతుంది, అభయ హస్తం రాబోతుంది. క్రైస్తవులు సురక్షితంగా ఉండబోతున్నారు. సంఘాలు విస్తరించబోతున్నాయి. ప్రపంచం ఇండియా దేశం యేసును సొంతం అనుకుంటుంది. యేసు రూపంలో కలబోతున్నాడు. ప్రతి సేవకుడు గొప్ప కోటీశ్వరుడిగా మారబోతున్నాడు. ప్రతి సేవకురాలు గొప్ప కోటీశ్వరులుగా మారబోతుంది. ప్రతి విశ్వాసి ఐశ్వర్యంగా మారబోతున్నారు. మీ పిల్లలు కోటీశ్వరులుగా మారబోతున్నారు. మీ జీవితం అక్షరగమంలో నడిపించబోతున్నారు.
హల్లెలూయా. ఎవరో తాగబోతారు, ఎవరు తాగిపోతారు. నీ భర్త తాగుతున్నాడా, వాడిని చూసి భయపడుతున్నాడా? ఇక నీ పరమైన నీళ్ళు చూసి వాడు తాగబోతాడు భయపడే రోజు వచ్చేసావు. నీ తల మీద నూనె కొత్త తైలం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, సైలెంట్ గా ఉండే గుణం తేలు గుణం. అది పక్కన ఉన్నదాన్ని వస్తువులో ఉన్నదానికి సంగతి కొడతావు. అలా నీకు తెలియకుండా తేలు. సైలెంట్ గా ఉన్నావా? జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తేలు లక్షణం చూపించడానికి 79:8 వచ్చిన మేము బహుగా కృంగిపోయినాము. చాలా తేలు కృంగిపోయి మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని దేవుడు హల్లెలూయా ఏరులతో సహా పెళ్లాడించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు మారండి, అసలు ఎవరైనా మాట్లాడేమో కానండి. కండమ్మ సంట కట్ట రమల రొబ వాడు నీకంటే గొప్పగా మారి ప్రపంచానికి జ్యోతిగా ప్రచారపెడుతున్నాడు. అసలు మారండి, ఎంత చెప్పండి, మారండి. చెప్పుడు నోరు పెడతామండి, చెప్పుడు కొట్టి మాట్లాడు బాబు. అయ్యి బాబోయ్, దాంట్లో భయపెట్టద్దండి బాబోయ్. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం నీ మీద ఉన్నదా? దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇదిగో మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపము నుండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయి. ఇప్పుడు చదువు, నీ నామమును బట్టి. అది ఎంతమంది, చాలా మంది చాలా బెల్లపించేస్తారండి. అసలు పాపండి ఎలా ఉంటుంది పాపం? ఎప్పుడు చేయలేదండి అసలు పాపం. ఏ విషయాలు పాపం అనుకున్నారు కొంతమంది, నరహత్య పాపం అనుకున్నారు కొంతమంది ఏమో బూతులే పాపం అనుకున్నారు కొంతమంది. కళ్ళతో చూసి సూపర్ అంట కూడా పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ అకౌంట్ లో ఎంత పాపం ఉందో నీకేం తెలుసా? నీ అకౌంట్ లో ఎంత పాపం ఉందో నీకేం తెలుసు? ఎదుటి వాళ్ళు ద్రోహి, ఎదుటి వాళ్ళు చాలా మంది పరిశుద్ధులు దూషించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన పరులని ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన పరులని దేవుని అభిషక్తులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు మార్పు చెందబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు అసలైన టైటిల్ చెప్తున్నాను, చూసుకోండి. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును పూచిన ప్రతిఘటన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనేమో. చెరలో ఉన్న వారిని తీర్పు నీ సన్నిధికి రానేమో. నీ బాహు పరాతిశయమును చూపుము. చావులకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా ప్రభువుని రక్తముతో కడగబడిన నీవు మా పొరుగు వారు నిన్ను నిందించిన అంటే అమ్మాయి నిన్ను నిందించిన ఇప్పుడే చేస్తారు బాగా ఉత్తముడు ఎవరల్లో. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే బాగుపడిపోతావని వాడికి మంట. హల్లెలూయా. పిల్లలకి చేస్తున్నాడు అలాగా, ఇలా గిల్లెత్తుంటాడు, వీడేమో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడు బయటకెళ్ళి ఏడుతున్నాడా ఏడుతున్నామా ఏడుపు అంటాడు. హల్లెలూయా. మందులు నిన్ను కూడా ఏమంటుంటే
ముగించమని. హల్లెలూయా. పరలోకం వెళ్ళాక నీ మనసులో ఏమున్నదో అలా సీసీ కెమెరాలో చూపించేస్తాడు అక్కడ. హల్లెలూయా. అందుకే ఆ నీళ్ళు ఇలా అయిపోతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలని చెప్పనా వద్దా? హల్లెలూయా. తాను ప్రతిష్ఠించిన సరిహద్దులకు తన దక్షిణాష్టము సంపాదించిన ఈ పర్వతమును వద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టును. కొలనూలు చేత వారి స్వాస్యమున వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెదను. గట్టిగా చప్పట్లు కొట్టే. హల్లెలూయా. ఈ రోజు నివాసం పేరుకు మాత్రమే నివసిస్తున్నావు. నీ ఇంట్లో నీ ఇల్లే నీకు ఒక సైతాన్లా మారిపోయింది. నీ పడకలే నీకు సైతాన్లా మారిపోయింది. నీ అన్నం ఒక సైతాన్లా మారిపోయింది. నీ తలదొక్కున్న దువ్వెను నీకు భయం నేర్పుతుంది. ఇలా ఆడుతున్నప్పటికీ 16 ఎంటికలు ఊడొచ్చేస్తున్నాయి. ఇలా ఆడుతున్నప్పటికీ 40 ఎంటికలు ఊడొచ్చేస్తున్నాయి. అలా తీసి ఎలా ఊడించిన 3 అయ్యి బాబాయ్ తలంతా ఊడిపోతుంది అంటే పక్కాడంటారా మరి ఇంకా బాగానే. ఈ మధ్య నీకు తలంతా అలా ఊడిపోతుంది. నీ చెవులకి ఎనబడిలాగా చెప్తుంది దెయ్యము, అపవాది. అవును. నీ నోరు జీవముంది. నీ నోటి ద్వారా ఏది పలకకు. నీ పిల్లలు పాడైపోయినా సరే, నీ కుటుంబం అతలకుతలమైనా సరే, నీ నోటిలో నుంచి ఆశీర్వాదాలు మాత్రమే రావాలి, దీవెనలు మాత్రమే రావాలి. ఇంకా నుండి మహిమ నుండి మహిమకు వెళ్ళబోతున్నా, అద్భుతాన్ని చూడబోతున్నాం. నా గడప హెచ్చించబడే గడప అనండి. నా గడప చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు పైకి వెళ్ళొచ్చు. హల్లెలూయా. కారు మీద గడప. ఆమేన్. ప్రియల కారు మీద వెళ్ళబోతున్న గడప. హల్లెలూయా. బైకుల మీద వస్తున్న నేను కారు మీద వస్తాను. చెప్పు. అప్పులతో ఉన్న నేను ధనవంతులుగా మారబోతున్నాను. నా కోసం ఎవరైతే చెడుగా చెప్పుకున్నారో చెప్పలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోండి. చెప్పేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. నా కోసం ఎవరైతే చెడుగా చెప్పుకున్నారో వారు నా కోసం జీవజలముల నోటిగా చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఇది వరకు కన్నడు చూడలేదు. అద్భుతాలు చూడబోతున్నాను. అద్భుతాలు చూడబోతున్నారు. లక్షల అద్భుతాలు. జీవిత మహిమ అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. పక్క వాళ్ళ వైపు చూడకండి. పక్కవాళ్ళ వైపు చూడకండి. నీ జీవితం నీదే. నీ పర్సనల్ లైఫ్ నీవు. ఇప్పుడు నువ్వు ఒక కొత్త మార్పుగా మారబోతున్నా. ఒక కొత్త అద్భుతం జరగబోతున్నా. నీవు ఒక గుడ్డువు. నీ పెంకు పక్కన కొట్టుకుంటే బయటికి రాబోతున్నా. ఒక కొత్త జీవితంగా బయటికి రాబోతున్నా. ఇన్నాళ్ళు ఉన్న పెంకు పగలగొట్టబోతున్నాను. నీ కొడుకు ఏ పెంకులో ఉన్నాడు? పెంకోడు, వీడు పెంకోడు అని ఎవరంటున్నారో ఆ పెంకులు బద్దలైపోతున్నాయి. పెంకులు నేనే బద్దలైపోతున్నాను. పెంకులు బద్దలైతే నా పంచ గాయాలు నా 5 గాయాల నుండి వచ్చిన రక్తము ద్వారా నేను ప్రచురణలో విశ్వవిడబోతున్నాను. ఇక్కడికి క్రీస్తు సంఘం నాటికి రాలేదు. నువ్వు
అందరూ నా వైపు కొలిది చూడండి. నువ్వు క్రీస్తు సంఘంలో లేవు, అమెరికా వాళ్ళు తొత్తుల సంఘంలో లేవు, లేకపోతే ఎవడో కింద ఉన్న గొడుగులో లేవు. ఇది అగ్ని అభిషేకం గల స్వస్థత, ప్రవచన, ఆత్మల విమోచన వరదల కలిగిన ప్రసంతమైనటువంటి పరిచయలో ఉన్నావు. ఎందుకు నువ్వు కదలలేకపోతున్నావు? నువ్వెందుకు నువ్వు చెల్లించలేకపోతున్నావు? కదలు కలిపిదే, కదలు కదలు, కళ్ళు మూసుకుని కదలు కదలు. ఎవరైనా కొలు తెరిచారో నేను చెప్తున్నాను, వారి మీదకి దేవుడు తీర్పు వచ్చేస్తుంది. కొలు మూసుకొని 5 నిమిషాలు కొలు మూసుకొని వేస్తున్నాము. ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో, ఇప్పుడే నీ కన్నా చూడాలి ఒప్పుకో. అన్ని భాషలు పొందుకో, పొందుకో అన్ని భాషలు, పొందుకో అభిషేకము, పొందుకో ఇప్పుడు మార్పు చూడబోతున్నావు. ఎప్పుడో పెద్దలు పారిపోతున్నావు, రోగాలు పారిపోతున్నావు, మైకులు పారిపోతు పడిపోతుంది. ఎప్పుడో యేసు నామములో అంధకార శక్తులు లైపోతున్నావు, పిశాచ శక్తులు కాలిపోతున్నావు. ఇప్పుడే శుద్ర మంత్ర తంత్ర శక్తులు లైపోతున్నాయి. చప్పట్లు కొడుతున్నారు, పదులు కొట్టు, ఎంత గట్టిగా చప్పట్లు కొడతావో అంతగా నేను కలిసి వస్తుంది. నటించద్దు, నువ్వు నటిస్తున్నావు, నీ మామ అనిపించలేదు, నీ నటిస్తున్నావు మనసు అనిపించలేదు. ఇప్పుడే వేస్తున్నావు కరువు కరువు గొప్ప రాడు. ఇప్పుడే నీరవుడు కాక, ఇప్పుడే దానవుడు కాక, ఇప్పుడే ఎవరితో తెగబడుడు కాక, ఇప్పుడే ఏనుగు వాళ్ళు కూరుతాడు కాక, ఇప్పుడే ఒక మహిమకి ఆవరించింది కాక.
హల్లెలూయా. ఎప్పుడే నువ్వు మార్పు చూస్తావా, ఎప్పుడే అద్భుతం చేస్తావా, ఎప్పుడే నీ చీకటిని విడిచిపోతుంది, నీ పాపాలు నీ కాళ్ళ కింద తొక్కబడబోతున్నా, సాతాను నీ కాళ్ళ కింద ఉంటాయి, ఏ దేశం నీ కాళ్ళ కింద ఉంటాయి, సర్పాలు తొక్కబోతున్నా, పేర్లు విడిచేస్తా, పేర్లు సుమారు పారిపోతున్నాయి, నిన్ను విడిచి పేర్లు పారిపోతున్నాయి, చదివిపోతున్నాయి. ఎక్కడికి ఒక్కసారి జంపు చేయండి, ఎగరండి. పరిశుభ్రత చెప్తున్నారు, ఎగరండి, జంపు చేయండి. ఎంతమంది అయితే నా మార్పు లోపడతారో వారి జీవితాలను గమనించాలి. ఎదుగుతుంది. ఎంతమంది అయితే జంపు చేస్తారో జంప్ చేయండి, ఎగరండి ఒకసారి, ఎగరు ఎగరు ఎగరండి సార్, ఎగరండి సార్, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. మీ జీవితాలకు జరగబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వాదం. ఇదిగో నేను మొన్న జన్మదిశీలను చేయబోతున్నాను. ఇదిగో అనేక మందిరాలు కట్టించబోతున్నాను, అనేక కుటుంబాలు కట్టబోతున్నాను. ఇదిగో నేను రేపబోను, నీకు వచ్చిన శ్రమలు, నీకు వచ్చిన నిందలు, నీకు వచ్చిన గాయాలు, నీకు వచ్చిన ప్రతి బాధ నేను ఉన్నాను. కానీ బయటకు పోయి మతము, అనేక ఆచారాలు, అనేకమైనటువంటి దెయ్యాలతో, శుభ్రతో, మంత్రాలతో, మంత్రాలతో సాహసం చేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేనెవరనుకుంటున్నావు? నేనెవరనుకుంటున్నావు? దేవతలందరికంటే ప్రేమను కలిగిన దేవుడును, విశ్వాన్ని చేసిన దేవుడును, సృష్టిని చేసిన సృష్టికర్తను. నా జీవితము ఇదిగో నిన్ను మార్చడానికి నా యొక్క కుమారుని బలించారు. నా రక్తముతో మాట్లాడవద్దు, నా మహిమను దొంగిలించవద్దు, నా కృపను దొంగిలించవద్దు, నా కృపను నీ పాపాలకు వాడుకోవద్దు, నా కృపను నీ అలవాట్లకు వాడుకోవద్దు. ఇప్పుడే మారు, కృపను పొందుకో. కొట్టుకున్నారు తండ్రి. ఏమ్మా కొంచెం గట్టిగానే చెప్పాలనిపిస్తుంది కదా నీకు? ఇంతగా అరుస్తున్నావు కదా దేవుడు. ఒక్క శరీరాన్ని లాగా వాడుకుంటున్నాడే, ఇక్కడ నీకు బాధ అనిపించడం లేదా? నీకు చాలు అనిపించడం లేదా? ఎప్పుడు నీ కుటుంబం కోసమైనా స్వార్థం, ఎప్పుడు నీ కోసమైనా స్వార్థం, నీ శరీరం ఆకలి కోసమైనా స్వార్థం, నీ తలపులు నెరవేర్చుకోవడానికి స్వార్థం, నీ పుట్టిన బ్రతుకే స్వార్థమా? ఓ స్వార్థపరుడా, ఓ స్వార్థపరుడా, ఇప్పుడు స్వార్థ వదిలి పడితే నేను నిన్ను అభిషేకిస్తాను, నేను నిన్న మహిమతో నింపబోతున్నాను. బిడ్డ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సువార్తలుగా మార్చలేకపోతున్నారు, కాపరులుగా మార్చలేకపోతున్నారు, ఉపవాసంగా మార్చలేకపోతున్నారు. అందరూ అలాగే మీరున్న స్థలంలో మోకరిల్లండి. స్తోత్రం స్తోత్రం కూర్చోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. సెలవిచ్చినట్లుగా ప్రభువా, చేపనడిగితే పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేనెనిచ్చిన అన్నావు ప్రభువా. నిజమే యేసయ్యా,
ఈ లోకము తండ్రికి ఎంత ప్రేమ ఉంటే ప్రభా, పరలోక తండ్రి తల్లి గర్భంలో పిండము కాకమునిపే మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలుచుకుని మమ్మల్ని నాయన నిర్మించిన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు నీ ప్రియ బిడ్డల ప్రభా ఇంతవరకు నాయన ఎంతగానో నీ వాక్యాన్ని విన్నారు ప్రభా, ప్రవచనార్థకమైన సందేశంతో ప్రభా వాళ్ళ హృదయాలు అయ్యా నా తండ్రి వీళ్ళ ఊరితో ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ప్రభా అయ్యా సంతోషంతో ఉజ్జీవింపబడ్డారు ప్రభా అని స్తోత్రాలు తండ్రి. అయ్యా విన్న వాక్యాన్ని ప్రభా వారి జీవితంలో అన్వయించుకుని నాయన ప్రవచనార్థకముగా బిడ్డలు సాగిపోవడానికి వచ్చిన ప్రవచనాలని బిడ్డల జీవితంలో నెరవేర్చి ప్రభా అయా ప్రవచనాత్మకంగా బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఆయా స్థలాల నుంచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి ప్రభా సుదీర ప్రాంతాల నుంచి ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ స్వరం వినాలని అయా నీ చెప్పుడు వినాలని బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా. బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు ముచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే యేసయ్యా నా తండ్రి నీ బిడ్డలు ప్రభా నా తండ్రి అయా ఎంతో సుదీర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ఆయన కత్తిపూడి నుంచి కాకినాడ నుంచి ప్రభా అనేక పూల గ్రామం నుంచి ప్రభా ఇంకా అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ సురక్షితంగా నడిపించావు. మరలా ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా నడిపించండి. వారి వారి వాహనాల చుట్టూ కలిసి వేయండి. నీ కాపుదనివ్వండి ప్రభా, నీ భద్రత ఇవ్వండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. దేవా మరలా వచ్చే బుధవారము అభిషేక బుధవారము అయ్యా 2 నెలల్లో ఫస్ట్